ఇక డీటెయిల్స్లోకి వెళితే చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండోసారి కూడా తానే సీఎం అవుతానని కుండబద్దలు కొట్టారు. తొలిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఓటు చేశారని, రెండోసారి తమపై ప్రేమతో ఓటు వేస్తారని అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని, తన పనిని నమ్ముకొని ముందుకెళ్తున్నానని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని, కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తానని రేవంత్ అన్నారు. దీని గురించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ హరి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీడియాతో చర్చ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాను మొదటిసారి సీఎం అటు అయ్యాను, కాకపోతే వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా వచ్చే అసెంబ్లీ సీఎం అవుతానని, రెండోసారి సీఎం అవుతానని. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత తమను గెలిపించిందని, కాకపోతే రెండోసారి తాను సీఎం అయ్యే నాటికి ప్రజలు తమకు ప్రేమతో ఓటు వేస్తారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా తాము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, ప్రస్తుతం రైతు రుణమాఫీకి ఈ మొన్నటి మేనిఫెస్టోలో పెట్టినట్లు 2 లక్షల రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దాదాపు ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఒక్కో కుటుంబంలో 4 ఉన్నప్పటికీ కూడా దాదాపు 1 కోటి మంది ప్రజలు తమ వైపు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటటువంటి ధీమాను వ్యక్తం చేశారు. అయితే స్టేచర్ మీద ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్ చేశారు. దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో స్ట్రేచర్ ముఖ్యం కాదు, వచ్చే ఎన్నికల్లో తమకు తెలంగాణ వచ్చే 10 ఏళ్ల పాటు తెలంగాణ ఫ్యూచరే తమకు ముఖ్యమనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెడతాం, దాంతో పాటుగా మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా కూడా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేటటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ లో ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ సీఎం ని చేస్తుంది అనేటటువంటి కామెంట్స్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేయగా, ఇటీవల తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీడియాతో వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా తానే సీఎం అవుతారని, అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. అయితే వచ్చే 5 ఏళ్ల తర్వాత తాము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని చూసి తమ చేసినటువంటి పనిని గుర్తించి ప్రజలు తమకు ఓట్లు వేస్తారనేటటువంటి ధీమాను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రెండోసారి సీఎంగా నేనే ఉంటాననేటటువంటి చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అటు రాజకీయాల్లో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ల తర్వాత ఎవరు సీఎం అవుతారనేది కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్రంగా చర్చ జరిగిన అనంతరం ఏఐసిసి రేవంత్ రెడ్డి పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి సీఎం కామెంట్ చేసిన నేపథ్యంలో కొంత రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హరి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.